అరే మామ ఇవాళ ఏంటి ప్రోగ్రామ్? అరే ఈరోజు ఎక్కడికి వెళ్దాం రా? అరే చార్మినార్ వెళ్దామా రా? హలో, సరేరా. అరే ఎవర్రా ఫోన్ చేసింది? అరే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత వెళ్దాం. ఎవర్రా ఫోన్ చేసింది? అరే ఏం లేదురా, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత వెళ్దాం మళ్ళా. అరే మామ చార్మినార్ వెళ్దామరా? అందుకే కదరా వచ్చింది, వెళ్దాం దా. సరే పదరా. ఏమైందిరా ముఖం అట్లా పెట్టుకొని కూర్చున్నావు? అరే మీరు మొన్న చార్మినార్ వెళ్ళొచ్చిండ్రు కదా? అరే వెళ్ళలేదురా. అరే నేను మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మమ్మీ చెప్పిందిరా, నువ్వు సాయిగాడు ఇద్దరు మొన్న వెళ్ళారట. అరే నువ్వు చెప్పకపోయినా కనీసం వాడైనా చెప్పాలా కదా? అరే వాడు బలవంతం పెడితే నేను వెళ్ళినారా? అది నువ్వు చూసి నువ్వు తప్పు పడతావా నన్ను? ఏం రా శివ, రవి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంద్రా నా వెనుక పక్కల ఇద్దరు కూర్చొని సైకిల్ చేసుకుంటుర్రు? అరే ఎప్పుడు రా? నేను అన్ని చూసిండ్రు, అన్ని గమనిస్తున్నారు రే. అరే నువ్వు ఎంతైనా మా ఫ్రెండ్ వేరా, నువ్వు కూడా అట్లా మాట్లాడకారా. అందుకే కదరా మీ ఇద్దరు సైకిల్ చేసుకొని బయటకు వెళ్దామని చూస్తుర్రు. పిచ్చోనే కదా, కానీ మీరు అనుకున్నంత మరి అంత పిచ్చోడిని కానురా, అన్ని గమనిస్తారా నేను. అరే నువ్వెలా పిచ్చోడు అవుతావురా? మన ముగ్గురం ఒకటే ఫ్రెండ్స్. సైకిల్ చేసుకొని పిచ్చోని చేస్తారా? మేమేం సైకిల్ చేసుకోలేదు కదా. అరే నాకు 2 చెవులు ఉన్నాయి, వెనక 2 కళ్ళు ఉన్నాయరా, ముంగడే కాదు వెనకాల ఉన్నాయరా. నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? అంతగానం వరుతున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? వాడు చార్మినార్ తీసుకుపోలేదని వాడు బాధపడుతున్నాడు. సరే ఇప్పుడు ముగ్గురం కలిసిపోదాం రండి. సరే నడవరా, చార్మినార్ పోదాం. మీరు నన్ను చార్మినార్ తీసుకోపోలేని నాకు బాధ కాదురా. మీరు చిన్న చిన్న విషయాలు కూడా నన్ను పక్కన పెట్టేసి మీరు ఇద్దరు వెళ్తున్నారా, అదే నా బాధరా. సరే నిన్ను తీసుకెళ్ళకపోవటం మా తప్పేరా. ఏందిరా ఈ లొల్లి? ఇంత చిన్న విషయానికి కూడా నువ్వు పట్టించుకోవాలట్రా. సరేరా రవి, ఇప్పటి నుంచి నిన్ను తీసుకెళ్తా. అన్ని వదిలేసైనా సరే నిన్ను ఒక్కన్న తీసుకెళ్తా. అరే వాడు అసలే కోపంగా ఉన్నాడు, నువ్వు మధ్యలో నన్ను గెలకరా. ఎవర్రా గెలికింది? ఫస్ట్ రవే కదా గెలికింది, నువ్వు నా మీద ఫైర్ అవుతున్నావు ఎందుకు? అరే ఎవర్రా గెలికింది? ఎవరు? మధ్యలో వాడు గెలికింది. నువ్వు నన్ను రెచ్చగొట్టకో. వాడు మధ్యలో గెలికాడు. ఏదన్నా ఉంటే వాడి మీద కోపం చెప్పి నా మీద జీపీ బాకు. నాకు అసలే తిక్క. ఎవరో రెచ్చగొట్టింది? ఆడే కదా రెచ్చగొట్టింది. అసలు ఈ చార్మినార్ లో ఏందిరా? పోదాం రా, చార్మినార్ పోదాం. అట్లానే వాడిని బట్టలు తీసుకొని రమ్మను, ఒక వారమో నెల ఉండొద్దాం. అరే పోదాం రా, పోదాం, చార్మినార్ పోదాం. వీడి కోసం పోదాం. అరే ఇప్పుడు హ్యాపీయా? అరే ఇప్పుడు హ్యాపీయా? అరే ఏందిరా ఇప్పటికే వాడు కోపం మీద ఉన్నాడు, ఉండు మీద కారం చల్లినట్టు ఇంకా రెచ్చగొడుతున్నావు ఎందుకు? అరే లేకపోతే ఏందిరా, పొద్దుగా పనులన్నీ పక్కకు పెట్టుకొని ఈ పంచాయతీ ఏందిరా? ఇప్పుడు ఇవన్నీ కాదురా, ఇప్పుడు నువ్వు వస్తాను చార్మినార్. సరేరా, ఎన్ని రోజులు ఉందాం? ఎన్ని బట్టలు తెచ్చుకోమంటావు? రే ఎన్ని రోజులు లేదు అక్కడ, ఒకటే రోజు ఉండేది. నీకు పిల్లనిచ్చే మామ లేడు అక్కడ. అరే హైదరాబాదులో నీకు పిల్లనిచ్చే మామ లేడు, నాకు ఇచ్చే మామ లేడు. అరే మన రవికి హైదరాబాద్లో తగులుకున్న అమ్మాయి ఉంది, లక్ష్మి. అబ్బో అబ్బో
మనతోనే కాదురా బాబు, ఫస్ట్ వాళ్ళని కలుపుదాం. అరే అరే వేరే కాదరా, దాన్ని దీన్ని కలపకురా. ఇది వేరే కదా, అది వేరే కదా, దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలపకు. అరే పొద్దు నుంచి అదే స్టోరీ తీసి మైండ్ అంతా ఖరాబ్ అయిందిరా. ఆ మైండ్లో లక్ష్మీ రవి లక్ష్మీ రవి పొద్దు నుంచి ఎవరిని చూసినా కూడా రవి అని పిలుస్తున్నా, ఏ అమ్మాయిని చూసినా కూడా లక్ష్మి అని పిలుస్తున్నా. నాకు పొద్దున్నుంచి వీళ్ళిద్దరు బాగా మైండ్లో ఉన్నారా. తొందరగా వాళ్ళని కలుపుదాంరా ఏదో ఒకటి చేసి, లేకపోతే నేను పిచ్చోడిని అయ్యేటట్టున్నారా. నీకొక దండం, చార్మినార్కి ఒక దండం రా బాబు. మీరు నా గురించి తీసుకుంటా ఏవేవో తవ్వుతుండ్రా బాబు, ఏవో తవ్వుతుండ్రా బాబు. అరే చూసావుగా ఎట్లా ఇచ్చానో. రే కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇటు వెళ్దాం. అరే వద్దురా నాయన, ఈ ఫిట్టింగ్ మొత్తం నువ్వే పెట్టినవు, మళ్ళా ఎటు రానురా నాయన. అరే ఇటేమో రవి వెళ్ళిపోయిండు, ఇటేమో సాయిగాడు వెళ్ళిపోయిండు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా, ఎవరితో వెళ్ళాలా? సరే రవిగాడేమో అటు వెళ్ళిపోయిండు, సాయిగాడేమో ఇటు వెళ్ళిపోయిండు. ఇద్దరు కలిసి నన్ను ఒంటరి పని చేశారు కదరా. అమ్మ దొంగల్లారా, నాకు తెలియకుండా నన్ను ఒంటరిని చేసి మీరిద్దరూ ఇంత సరదాగా ఉంటారా? చూస్తా. ఏందిరా ఇది ఇటే తిరుగుతున్నాడు? ఆడి గురించి ఎందుకు పట్టించుకోకో. అరే మిత్రులారా, నమ్మక ద్రోహులారా, నన్ను వెన్ను పోటు పొడిచి వెళ్ళిపోతారా? మీరు కలిసి ఉంటారా? సరే మీ సంగతి చూస్తా. ఏందిరా రెచ్చగొడుతున్నాడు ఊరుకుంటుంటే? వాడి సంగతి చూస్తా ఇప్పుడు నేను. రే వాడి సంగతి చూస్తారా? ఆగు, ఏంది మా గురించి ఏమో అంటున్నావు? యూ టాకింగ్ మీ? రెండు కొడితే తెలుగులో మాట్లాడతావు. యూ టాకింగ్ బటర్ ఇంగ్లీష్. ఏం తిడుతున్నావు? అది ఏం ఇంగ్లీష్ అది? యువర్ ఇంగ్లీష్ నో నో నో. అరే ఆడి గెలికిండు, నా మీద చూపిస్తావేంద్రా నువ్వు? మరి లేకపోతే ఏందిరా, నేను 2 సార్లు అటు ఇటు వేస్తే నన్ను పలకరీయకుండా మీరు మాట్లాడుకుంటున్నారా? అరే నేను పిలుస్తామనుకున్నా, ఆడు వద్దురా వద్దురా అంటున్నాడు. అరే నువ్వు వాడు కంట్రోల్లో ఉన్నావట్రా. వాడు కూర్చోమంటే కూర్చుంటున్నావు, లేమంటే లేస్తున్నావు, పొమ్మంటే పోతున్నావు. అరే వాడు పలకరియమంటేనే పలకరిస్తావా? అవును. ఒకవేళ పలకరియొద్దంటే పలకరివా? పలకరిస్తేనే పలకరిస్తావా? అరే ఏం మాట్లాడుతున్నావురా? అయినా నీతో మాట్లాడేది ఏందిరా? పోయి వాడిని తీసుకొనిరా. అరే నువ్వు ఇక్కడే ఉండరా, అన్న తీసుకొని వస్తే ఇక్కడే ఉండు. అరే నడురా నడు, అడేమో ఎక్స్ట్రా చేస్తున్నాడు, సంగతి చూస్తున్నాడు. అరే వద్దురా పోనీరా. నువ్వేం భయపడుతున్నావా? అటు సంగతి చూస్తున్నారా? ఆగండ్రా, నువ్వు వాడిని తీసుకొచ్చావా, వాడు నిన్ను తీసుకొచ్చాడా? ముందు ఈ విషయం చెప్పండ్రా నాకు. నువ్వేంద్రా సైలెంట్గా నువ్వు ఏం మాట్లాడతలేవు? అరే వాడు గమ్ముగానే ఉంటాడు, కానీ ఏదో ఒక పుల్ల పెడతాడు. మొన్న కూడా గొడవకి కారణం వాడే కదరా. అదంతా కాదురా, మీరిద్దరు అక్కడ కూర్చొని ఏం ప్లానింగ్ చేశారు అది చెప్పండిరా ముందు. అరే ఫోన్ చేసిండ్రా, కాసేపు కూర్చున్నారా అంటే పోయి కూర్చుని మాట్లాడుతున్నాం. సరేరా, నీకు ఫోన్ చేసినప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు? అది చెప్పు ఫస్ట్. అరే ఈర్రా నాకు ఫోన్ చేసింది, వాడు నీకు ఫోన్ చేయకపోతే నేనేం చేయాలరా మధ్యలో? వాడు ఫోన్ చేయగానే వెళ్ళావు, అక్కడికి వెళ్ళినాకేనా మన ఫ్రెండ్ శివగాడు ఉన్నాడు, వాడికి ఒకసారి ఫోన్ చేద్దామని నీకు అనిపించలేదట్రా? అరే ఏంద్రా ఇది, వాడికి ఫోన్ చేయకపోతే నన్ను తగులుకున్నావు నువ్వు? మీరిద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు లేదట్రా ఈ నోరు? అరే ఇదంతా నీ వల్లనేరా, నువ్వెందుకు శివగాడికి ఫోన్ చేయలేదు? అరే అప్పటి నుంచి మీరు ఏదేదో మాట్లాడుతుండ్రా, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ప్లీజ్. అరే అప్పుడు చార్మినార్ తీసుకెళ్ళలేదా, నువ్వే గొడవ పెట్టిను. ఇప్పుడు నువ్వు వాడికి ఫోన్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ నువ్వే గొడవ పెడుతున్నావురా మాకు. అరే ఇదంతా నువ్వు వాడికి ఫోన్ చేయకపోవటం వల్లనే ఈ గొడవ అంతా. అరే నేనేదో సరదాగా మాట్లాడుకుందామని ఫోన్ చేస్తే నువ్వు కూడా ఇలా మాట్లాడతావురా? అరే నువ్వు నాకు ఫోన్ చేసి చూసినప్పుడు వీడు గుర్తుకు రాలేదా నీకు? వీడు గుర్తుకు రాలేదా? ఏయ్ అడుగురా, అడుగు. ఇంకా ఇందాక నుంచి 1 గంట సేపు మాట్లాడుకున్నారుగా, ఏమేమి మాట్లాడుకున్నారో అడుగు అడుగు.
అరే ఏంద్రా ఇది అంతా? అరే అది నేను అడగలరా, ఏందిరా ఈ సంత? అరే ఈసారి వాడు ఫోన్ చేస్తే నేను నీకు ఫోన్ చేస్తారా? నువ్వేందిరా ఫోన్ చేసేది? నువ్వు వాడు కంట్రోల్లో ఉన్నావు. ఏందిరా అప్పటిసంది వాడిని తలుపుకున్నావు? లేకపోతే ఏందిరా నువ్వు అప్పటి నుంచి మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు? మాట్లాడబాకు, నువ్వు సైలెంట్గా కూర్చో. మాట్లాడబాకు, నువ్వు సైలెంట్గా కూర్చో. శివ, వాడికి ఫోన్ చేసినప్పుడు నీకు కూడా ఫోన్ చేస్తారా? వదిలేరా. అవునారా? సరే ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయరా. అదేందిరా, ఏం మాట్లాడుతున్నావురా? అరే నేను ఇక్కడ ఉండి ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తట్లేదు, నేను ఎక్కడో ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతామని నమ్మకం ఏంటిరా? అరే ఏందిరా బాయ్, నువ్వు చిన్న చిన్న దానికి సార్ లొల్లి పెడుతున్నావు. అరే చిన్న చిన్న వాటికి కూడా ఎందుకు కలుపుకోవటం లేదురా నన్ను? అరే ఇప్పటి నుంచి ఫోన్ చేసేది ఉంటే వాడికి కూడా ఫోన్ చేసి చెప్పు, ఇదంతా గొడవ అవసరం లేదురా. ఆడేంద్రా మధ్యలో లొల్లి పెడితే, నువ్వేంద్రా మధ్యలో ఎట్లా మాట్లాడుతున్నావు? నీకేమన్నా విశ్వాసం ఉన్నట్రా? నిన్ను చార్మినార్ తీసుకుపోయినా, ఐస్ క్రీమ్ తినిపించిన, పార్కులు తిప్పిన, వాడు అన్నేసి మాట్లాడుతుంటే నువ్వు గమ్ముగా ఎలా ఉంటున్నావురా? అరే నువ్వేరా చేసింది, నువ్వేరా లొల్లి పెట్టింది, ఇప్పటి నుంచి నీ బుద్ధి మార్చుకోంక. అరే రవిగా, నీ జీవితం అంతా సైలెంట్గానే ఉంటావారా? సాయిగాడు అన్నేసి మాట్లాడుతుంటే నీకు అసలు కోపమే రాదారా? ఏయ్, నేను ఎవరికి ఏం చేయను రా, వాడికి నాకు 100 గొడవలు ఉంటాయి. మధ్యలో నువ్వేంద్రా, నీకేం చెప్పపో. నువ్వే కదరా గొడవలు పెట్టింది, నువ్వే కదరా పెట్టింది. ఎవరు పెట్టిన గొడవలు? నువ్వే పెట్టిన గొడవలు, నువ్వే పెట్టిన గొడవలు మాకు ఇద్దరికి. ఇద్దరు పెట్టుకున్నారు సార్. అబ్బా ఇప్పుడు హ్యాపీగా ఉందిరా. నన్ను ఒంటరి చేసి మీరు ఆడుకుంటారా? మీకు మీకే పెట్టాను చూడండి రా. నిజంగా నువ్వేనట్రా? ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? సాయికాడికి కదా ఫోన్ చేయాల్సింది. కొంపదీసి ఈడు మారిపోయాడే ఏంది? అరే రవి చెప్పురా, చెప్పు. నువ్వు నాకు ఫోను చేసావా? ఏం లేదురా శివ, బయటకి వెళ్తున్నా, పోదామని ఫోన్ చేసిన. ఎక్కడున్నావు చెప్పురా బాబు, 5 నిమిషాలు నీ ముందుంటా. అరే 2 నిమిషాలు వచ్చేస్తున్నారా? వాడేట్రా, వాళ్ళు లేకుండా నువ్వు బయటికే రావు కదరా, అట్లాంటిది నాకు ఫోన్ చేసావా? ఏం లేదురా, బయటకి వెళ్తున్నా, ఇద్దరం కలిసి బయటకు పోదామని ఫోన్ చేసిన. అరే నడవరా పోదాం, మరి చలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోదాం. పోదాం. అరే నాకు డౌట్, సాయిగాడు మనం లేనిదే బయటికి వెళ్ళడు కదా, అలాంటిది ఎటిల్లు ఉంటాడంటావు? సర్లేరా, దారా పోదాం. అరే నువ్వేదో దాస్తున్నావు. ఏం లేదురా బాబు, అరే వాడు 2 రోజుల ముందు బయటకు వెళ్తా అన్నారా, అందుకనే రాలేడు. అది వాళ్ళు లేడు కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేసావు. నా మట్టి బుర్రకి అస్సలు అర్థమైతే కదట్రా. తల సాగరం బిడ్డమ్మా, నువ్వేదో నా మీద ప్రేమతో ఫోన్ చేసావని నీ గాళ్ళు ఎగురుకుంటూ వచ్చాను రా. అసలు మ్యాటర్ ఇదా? అరే నువ్వు అనుకున్నది ఏం లేదురా, అది నాకు ఫోన్ వేయలేడు, ఆ చిన్న మెసేజ్ పెట్టిండ్రా అంతేరా. అరే నీకు మెసేజ్ పెట్టినప్పుడు నాకు కూడా మెసేజ్ పెట్టాలి కదా. అరే ఇప్పుడు ఆ విషయం గురించి గొడవ పడతావా? అరే నువ్వేమో వాడికి ఫోన్ చేస్తావు, వాడేమో సైలెంట్గా నీకు మెసేజ్లు పెడతాడు, మధ్యలో నేనేమన్నా జోక్ అన్నట్రా? అరే నువ్వేమో ఫోన్ చేస్తావు, ఫోన్ చేసి శివ మనం బయటికి పోదాం రారా అని ఇక్కడికి వచ్చి నాకు తెలిసిందిరా, ఇద్దరు కలిసి చెవులో పూలు పెట్టారు కదరా. ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఎందుకు మెసేజ్ పెట్టలేడు, వాడికి ఫోన్ చేసి అడుగురా నువ్వు. భలే నటిస్తున్నారా. సాయిగాడు నీకు మెసేజ్ పెట్టినప్పుడు నాకు మెసేజ్ పెట్టినావా అని నువ్వు అడిగావా? అబ్బా ఏం నటిస్తున్నారా ఇద్దరికి ఇద్దరే. వాడు నీకు మెసేజ్ పెట్టినప్పుడు నాకెందుకు మెసేజ్ పెట్టలేదు వాడు? అరే ఏదన్నా ఉంటే వాడిని అడుగురా, నన్ను ఎందుకు అడుగుతున్నావురా? అరే వాడికి నువ్వంటే భయం,
ఏం భయం పెట్టుకున్నావో? ఏం మాట్లాడుతున్నావురా? వాడికి నేనంటే ఎందుకు భయం రా? అరే మీరిద్దరి గురించి నువ్వు నాకు చెప్పబాకంట్రా. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మూడో ఎత్తుకు కూడా తెలియదురా. అరే అన్ని సీక్రెట్గా మాట్లాడుకుంటారు, కానీ నాకు తెలియని సీక్రెట్స్ ఏముంటాయి మీ దగ్గర? చెప్పురా చెప్పు. అరే శివ, ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఏం సీక్రెట్లు ఉంటాయరా మా దగ్గర? అరే ఇన్ని కాదురా, నువ్వేమో వాడి పేరు చెప్తావు, వాడేమో నీ పేరు చెబుతున్నాడు. మధ్యలో ఏమైనా నాటకాలు ఆటరా? ముందు వాడికి ఫోన్ చేయి. ఏంద్రా నీకు భయం పడేది? సాయి వాడికి ఫోన్ చేస్తున్నా జరా. అరే నువ్వేంద్రా చేసేది ఏంటిరా? సాయిగా ఏడున్నావురా? ఏంద్రా ఈ లొల్లి? హలో చెప్పురా శివ, ఏమైంది చెప్పు, ముందు చెప్పింది వినరా. హలో, మళ్ళా ఈడేదో పెంట పెట్టిండు. మళ్ళా పెంట పెట్టిండు. అరే ఏంద్రీడు ఏం చేస్తున్నాడా? అరే ఏం చేస్తున్నాడు? యోగా చేస్తుండు, అంతగానం గోల్ చేసిండు ఫోన్ చేసి. అరే అడికాదు ఒక్కటే రా తక్కువ. దగ్గర అరే అని లేపు ఫస్ట్, అటు సంగతి ఏందో చూసుకుందాం ఇప్పుడు. లేపురా, నువ్వు లేపు. అరే భయపడతాను, అప్పుడు కూడా నువ్వు ఇట్లానే చేసినావు. ఏ శివ లేరా, లే శివ. ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్. అరే మళ్ళీ ఇంగ్లీష్ మొదలు పెట్టిండ్రా, రారా నువ్వు వీడికి. ఏంద్రా అసలు మీ లొల్లి? అసలు చెప్పండి రా, మీ లొల్లి ఏందిరా? అది లేస్తలేరు రా, సంగతి చూద్దాం. ఆడు ఏం చేస్తుండ్రా? ఆడు ఏం యోగ చేస్తుండ్రా? ఆడు లేకుండా యాక్షన్ చేస్తుండ్రా? మరి ఏం చేస్తున్నాడు? ఆడు చూడరా, ఆడు నవ్వుతుండు. శివాలు. అరే సాయి, రవిని కాసేపు మాట్లాడొద్దని చెప్పరా. అరే ఏందిరా బాయ్, ఇప్పుడు ముగ్గురం కలిసి మాట్లాడుకుంటేనే కదా ఏదన్నా పంచాయతీ అయ్యేది మరి. అరే రవి ఇప్పుడు ఏమైంది అసలు చెప్పరా? అరే నా వల్ల ఎందుకైంది నీ గొడవ? నీ వల్ల అంటా నువ్వు, నా వల్ల ఏమైంది గొడవ? అరే మీరిద్దరు ఆగండ్రా, మిగతా స్టోరీ నేను చెప్తా. నువ్వు వీడికి మెసేజ్ పెట్టావా లేదా? పెట్టా. మరి నాకెందుకు పెట్టలే? రే నీ మౌనం కాదు, ఇక్కడే గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడే వాడు నీకు మెసేజ్ చేశాడా? చేసిండు. మరి చేసినప్పుడు శివగాడికి కూడా మెసేజ్ చేయమని నువ్వు చెప్పాలి కదా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అరే ఇట్లా మాట్లాడితేనేమో సమాధానం ఉండదు. ఒరే సాయిగా, నేను అప్పుడు ఫోన్ చేయలేనని నన్ను తిట్టినావు. ఇప్పుడు నువ్వు వాడికి ఎందుకు మెసేజ్ పెట్టలేవు? అరే నేను ఫంక్షన్ లో ఉన్నారు, ఆ బిజీలో ఉన్నా కాబట్టి ఎవరికొకరికి ఒకరికి పెట్టినా కదా, అది నువ్వైనా వాడికి పెట్టవచ్చు కదా. అవునరా, పాయింటేరా. ఒరే వాడు నీకు మెసేజ్ పెట్టినప్పుడు నువ్వు నాకన్నా మెసేజ్ వేయాలి కదరా, నువ్వెందుకు చేయలేదురా? అరే మళ్ళీ ఏందిరా, ఇద్దరు కలిసి నన్ను తట్టుకున్నారు. నన్ను నమ్మేరా? ఏంద్రా మీ లొల్లి? ఇప్పుడు మళ్ళా నన్నే తప్పు పడుతున్నారు మీరు. అరే ఇప్పుడు ఈడు మెసేజ్ పెట్టలేదని తప్పు పడితే ఇదంతా బయటకు వచ్చింది, లేకపోతే ఇద్దరు మంచిగా తిరిగేవాళ్ళే కదరా. అదకలా అయితే సెమరు కాండు పని చేస్తే సెమరు అవ్వు నువ్వు స్నాపు అడగబడి నమ్ముడేరా. అరే ఫోన్ ఆడు ఫోన్ చేసిండు, ఆ ఫోన్ కింద ఏమంటే మెసేజ్ పెట్టేసిన. అరే నువ్వు మెసేజ్ గురించే చెప్పావు, ఫోన్లో ఏం మాట్లాడుకున్నారా? రే ఫోన్లో ఏం మాట్లాడుకున్నాం రా? వీడు ఉన్నాడు కదా, వీడికి అడుగురా చెప్పురా సాయి, చెప్పు ఏమేమి మాట్లాడుకున్నారో చెప్పు. అరే ఏం మాట్లాడుకున్నావు నీకు తెలీదా? నేను నీకు చెప్పినవన్నీ నీకేం గుర్తులేదా? ఏం మాట్లాడుకున్నావు తెలీదా నీకు? అమ్మ గుర్తు పెట్టుకో అనే అంత విషయాలు జరిగినాయి అట్రా ఫోన్లో. అరే శివ, ఏం మాట్లాడుకోలేం రా, వీడు ఏదేదో మాట్లాడుతున్నావు. అరే గుర్తు పెట్టుకోమన్నాడుగా, ఏం గుర్తు పెట్టుకోమన్నాడు? ఊరే శివ, ఆడు ఏం చెప్పలేడు రా, ఏదో ఫంక్షన్ పోతాను నాకు చెప్పిండు గంతే. నాకు అరే రవి, ఆ విషయాలు చెప్పినా కదా నీకు, వాడికి ఏం చెప్పలేదా నువ్వు? అరే సాయి, ఏం విషయాలు రా?
ఏ విషయాలు? అరే రవి చెప్పరా ప్లీజ్ రా, పిచ్చి లేచిపోతుంది. ఏం విషయాలు రా, చెప్పండి రా. శివ, నేను వాడికి చెప్పినారా, శివ కూడా చెప్పురా అని. నీకేం చెప్పలేదా? అరే నువ్వు చెప్పమన్నావరా సాయి? ఆ రోజు గొడవ అయిన తర్వాత నేను ఏదైనా ఇద్దరికి చెప్పమనే చెప్తున్నారా. అంటే రవిగాడు మన కాడ అన్ని విషయాలు దాస్తున్నాడా? నేనైతే అడుగు చెప్పినారా, నీకు కూడా చెప్పమనే చెప్పిన ఫోన్లో. మన ఇద్దరికి గొడవ పెట్టడానికి ప్లానింగ్ ఏమైనా చేయటం లేదుగా వాడు? ఊరే సాయి, నువ్వేనావురా ఇవన్నీ మాట్లాడేది? అరే రవి, ఆ రోజు నీకు చెప్పమని చెప్పినా కదరా, నాదేం తప్పు లేదురా. అరే సాయిగాడు బాగా ఫీల్ అవుతున్నాడు రా. వాడు చెప్పమని నీకు చెప్పాడు, కానీ నువ్వు నాకు చెప్పలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామాలు ఆడుతుండ్రా ఇద్దరు కలిసి. సాయిగాడేమో నాకేం చెప్పలేరురా, వాడేదో చెప్పిండని నువ్వు నాకు అడుగుతున్నావురా. శివగా నువ్వు నన్ను పెద్దదేరా అరేలో పెంచి మారినాయి. అబ్బబ్బబ్బబ్బా, అరే నీకు నేనేం చెప్పలేదా? అరే శివ, నేను నీకు అన్నీ చెప్పినారా. అరే నాకేం అర్థం కావటం లేదురా. నువ్వేమో వీడికి చెప్పినా అంటున్నావు, వీడేమో నాకు చెప్పలేదంటాడు. నాకేం అర్థం కావటం లేదురా. అరే నేనేం చెప్పలేదా నీకు? నేను అన్ని చెప్పినారా శివ, వీడికి అన్ని చెప్పినా. అరే చీకట పడుతుందిరా, పైగా అక్కడక్కడ ఏందో అరుపులేని పడుతున్నాయిరా. ఈజురా, వాడు ఏం చెప్పాడో చెప్పరా. వాడు గొడవ పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినరా, కనిపిస్తలేరా, మొత్తం చీకటిగా ఉందిరా భయ్. చీకట పడుతుందిరా, ఇంటికి వెళ్దాము. వాడు ఏం చెప్పాడో చెప్పరా ఇప్పుడన్నా. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాంరా. ఏం చెప్పలేరురా నాకు, చెప్తే నువ్వు నమ్మురా. లేదురా, ఏదో చెప్పుకుంటారా. ఏం చెప్పలేరురా బాబు, చెప్తే నేను చెప్పనా నీకు? లేదురా, మీరిద్దరు ఏదో చెప్పారురా. వాడు మన ఇద్దరికి గొడవ పెట్టి వాడు వెళ్ళిపోయినరా, నువ్వు అదే మైండ్ ఫిక్స్ చేసుకుని నాకు అడుగుతున్నావురా. చీకటి వచ్చేదిరా, పోదాం రా. అరే రవి, చీకట పడుతుంది, ఇంటికి వెళ్ళిపోతాము. నువ్వు ఆనకే నాకు ఫోన్ చేసి చెప్తావరా ఈ విషయం? ప్లీజ్రా, వాడు ఏం చెప్పాడో చెప్పరా సాయిగాడు. ఏం చెప్పలేరురా, నమ్మురా నా మాట. లేదురా, వాడు ఏదో చెప్పుకుంటాడు, చెప్పరా. ఏం చెప్పలేరురా, నాకు నిద్ర పట్టదురా. అరే రవికి అన్ని విషయాలు చెప్పా, శివకి ఎందుకు చెప్తలేడు? అరే శివ, ఏమైందిరా నీకు? శివ, ఏదో చెప్పు, బాగా తాకింది, ఏర్పడలేదు. చాలరా, నీకు తన్నావురా బాబు. అరే ఏమైందిరా? దెబ్బ తగిలిందని అయ్యో పాపమని వచ్చినాం ఇంకా మేము. అరే మనం రావడం వీడికి ఇష్టం లేనట్టున్నదిరా. అరే ఈ దెబ్బ తగలటానికి కారణమే ఈడు, తర్వాత నువ్వు. అరే ఏం మాట్లాడుతున్నావురా, మా వల్ల దెబ్బ తాకిందంటూ? అరే మీ ఇద్దరి కళ్ళకి నేను ఎట్లా కనపడుతున్నానరా? మొన్న రాత్రి జరిగింది గుర్తుందారా మీకు? అప్పుడే మర్చిపోయారా మీరిద్దరు? ఏం జరిగిందిరా? అర్థం పర్థం లేని గొడవలే కదా. అరే మొన్నడికి చెప్పమని చెప్పినా కదా నీకు, అందుకే వీడికి ఇదంతా జరుగుతుందేమో. ఏం చెప్పినావురా? నీ ముఖం చెప్పినావా? అరే ఆడు ఏం చెప్పాడో అదన్నా చెప్పు కదరా. అరే వాడు ఏం చెప్పిర్రా, ఫంక్షన్ పోతున్నారా అని చెప్పిండు, ఇక్కడ మేకను కోస్తుండ్రు తినిపోదురా అని చెప్పిండు, అంతకు మించి ఏం చెప్పిండ్రా? అరే ఇదే ముక్క ఆ రోజు ఎందుకు చెప్పలే, ఈ రోజు ఎందుకు చెప్తున్నావు? అంటే నా శరీరంలో ఏదో ఒక చిన్న దెబ్బ తగిలితే గాని నీ నోట్లో నుంచి మాట రాలేదట్రా. అవురా రవి, ఇదే ముక్క అప్పుడు చెప్పమని చెప్పినా కదా, అప్పుడు ఎందుకు చెప్పలే నువ్వు? అరే ఇది ఎట్లా చెప్తారా? ఈ ముక్క నువ్వు తినడానికి రమ్మన్నావు, ఈ ముక్క కూడా వాడికి చెప్పాలనా? అరే ఈ విషయం అప్పుడే చెప్పుంటే కమ్మగా నేను పోయి తినేసి వచ్చేవాని కదా. నువ్వు బాగపోతివి, నన్ను బానీయకపోతివి. ఓరే శివ, ఇప్పుడు మేక గురించి వచ్చిందారా లొల్లి, దాని గురించి లొల్లి పెట్టావరా నువ్వు? అరే ఏందిరా మేకను తక్కువ చేస్తున్నావు? మేక రేట్ ఎంతో తెలుసారా నీకు? మేక కిలో 700 రూపాయలు. 700 రూపాయలు. అంత కాస్ట్ ఉందని చెప్పి ఆ రోజు వీడికి చెప్పినా నీకు చెప్పమని తింటారని వచ్చి.
అరే మీరు ఏదో లొల్లి పెట్టుకొని నా మీద ఎత్తేస్తారేంద్రా ఇది అంతా ఇప్పుడు. నువ్వేమో వాడికి చెప్పావు, వాడేమో నాకు చెప్పకపోయా. అమ్మని మేకరా, తినకుండా చేశారు కదరా మొత్తానికి ఇద్దరు కలిసి. నువ్వు కోడి గుడ్డు కూర వేసుకున్నా వీడికి ఎప్పురా పోయి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకరా. నువ్వు కోడిగుడ్లు కూర చేసుకున్నప్పుడు నువ్వు నన్ను పిలవ్వా? రేయ్, నేను అనేది నా గురించి కాదురా, వీడు వేసుకున్న కూర గురించి. అరే నేను చెప్పేది ఈడి గురించి కదరా, నీ గురించిరా. ఏంద్రా బాయ్, ఇప్పుడు నేను చెప్పందే మీకు లొల్లైందా? ఓ ఓ ఇదే ముక్క అప్పుడు చెప్పుంటే మీ వల్ల నాకు ఈ చిన్న గిఫ్ట్ ఉండేది కాదుగా. మీ వల్ల హాస్పిటల్ బిల్లు బొక్క, మందులు బొక్క, మీ ఇద్దరి వల్ల అంత పెద్ద బొక్క. ఇదంతా మీ ఇద్దరు వల్లే. మీ వల్ల దిమాగ్ అంతా ఖరాబ్ అయింది, లాంగ్వేజ్ కూడా పోయింది. అరే ఇటు పిచ్చోడు ఏంద్రా దెబ్బ తాగటం వల్ల ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? అరే చూసావా, నువ్వు చెప్పకపోవటం వల్ల ఎంత జరిగిందో. ఇంకా ఏమి బొక్కలు పెడదామని ఇంత సీక్రెట్స్. అరే నువ్వేంద్రా బాయ్, ఇంత దాన్ని కూడా నా షోలో చెప్తే వాడు ఏదో అనుకుంటుడు రా. చూడరా వాడు ఎట్లా డ్యాన్స్ చేస్తుండో. అరే మరి నేను చెప్పింది అప్పుడు చెప్పేది కదా, ఎందుకు చెప్తలేవా? అరే ఏంద్రా ఇట్లా ఎందుకు వేసినావురా? అరే అరే ఎందుకు వేసినావురా? వాడు ఎట్లా వస్తుండ్రా బాయ్? అరే యో మై లవ్లీ దోస్త్, కారండి.